నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో మూత్రం సాఫీగా రావటం లేదా, కాలేయం గుట్టు విప్పే ఫైబ్రో స్కాన్, బ్లాక్ కాఫీ మంచిదేనా, కదలికలు అదుపు తప్పితే డిస్టోనియా, ఇంకా హెల్త్ టిప్స్. మూత్రనాళం సన్నగా మారినప్పుడు సాధారణంగా సజావుగా సాఫీగా జరగాల్సిన మూత్ర విసర్జన అతి కష్టమైన, బాధాకరమైన అనుభవంగా మారుతుంది. మూత్రధార చాలా సన్నగా ఉంటుంది. విసర్జన ఒక పట్టాన పూర్తి కాదు. ఈ సమస్యలకు మూత్రంలో మంట కూడా తోడవుతూ ఉంటుంది. మూత్రనాళం సన్నగా మారటానికి చాలా కారణాలే ఉంటాయని చెబుతారు నిపుణులు. వైద్య పరిభాషలో స్ట్రక్చర్ ఆఫ్ యురెథ్రాగా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పైబడ్డ వారిలో మూత్రగండాలు సహజం. 60 ఏళ్ల వయసులో మూత్రం సాఫీగా రాకపోతే ప్రోస్టేట్ పెరిగిందేమోనని అనుమానపడవచ్చు. అలాగే మూత్రాశయంలో ఏవైనా ఇబ్బందులున్నాయేమోనని కూడా అనుమానించవచ్చు. అయితే 30 ఏళ్ల వయసులో మాత్రం సాఫీగా రాకుండా ఇబ్బంది పెడుతుంటే మాత్రం అది ఖచ్చితంగా మూత్ర మార్గంలో ఇబ్బందుల వల్లే అయ్యుంటుందని డాక్టర్లు చెబుతారు. ఇంకా చెప్పాలంటే మూత్ర మార్గం సన్నబడటం వల్ల ఈ మూత్ర సమస్యలు వస్తాయి. దీనినే డాక్టర్లు స్ట్రక్చర్ ఆఫ్ యురెథ్రా అంటారు. స్త్రీలలో కంటే పురుషుల్లోనే ఎక్కువగా కనిపించే ఈ సమస్యలో మూత్రం రావటం అనేది వేదనాభరితంగా ఉంటుంది. ఈ స్ట్రక్చర్ ఆఫ్ యూరెథ్రా అనేది మూత్రనాళంలో అడ్డు అనేదాన్ని స్ట్రక్చర్ ఆఫ్ యూరెథ్రా అంటాము. ఇది మగవారిలో ఎక్కువ కామన్గా చూస్తాము. ఈ మూత్రనాళంలో అడ్డు అనేది దానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఒకటి ముఖ్యమైనది అక్కడ ఉండే మ్యూకోజా కండలో ఉండే స్పెసిఫిక్ ప్రాబ్లం లైక్ ఇన్ఫ్లమేషన్. అంటే ఏదైనా మనకి తెలియని కారణం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది జరిగి అక్కడ మ్యూకోజా అనేది క్లోజ్ అవ్వడం అనేది జరగచ్చు. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్కి వచ్చేసరికి ఇన్ఫెక్షన్స్. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా వచ్చినప్పుడు అవి మూత్రనాళంలో అడ్డును అనేది తయారు చేయవచ్చు. యూటీఐ అంటాము, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. దాని మూలాన కూడా ఈ మూత్రనాళంలో అడ్డు స్ట్రక్చర్ అనేది చూస్తూ ఉంటాం. ఇకపోతే ఆ స్ట్రక్చర్ అనేది ఆ మూత్రనాళంలో వివిధ భాగాలు ఉంటాయి. ఏ భాగంలో వస్తుంది, ఎంత దూరం ఉన్నది అనేది ముఖ్యమైన విషయం అన్నమాట. సో మగవారి మూత్రనాళంలో నిర్మాణంలో 4 భాగాలు ఉంటాయి అన్నమాట. వీటిలో ఈ మూత్రనాళంలో అడ్డు స్ట్రక్చర్ అనేది మోస్ట్ కామన్గా బల్బార్ యురెథ్రా అంటే 2వ భాగంలో ఎక్కువగా చూస్తాం. దీనికి కారణము ఆ నిర్మాణం బట్టి ఉంటుంది. సాధారణంగా పుట్టుకలోనే అందరికీ నిర్మాణంలో బల్బార్ యురెథ్రా అనేది డిపెండెంట్ పొజిషన్, గ్రావిటీ డిపెండెంట్ పొజిషన్లో ఉంటుంది. ఆ కారణం వల్ల ఈ బల్బార్ యురెథ్రాలో స్ట్రక్చర్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ముఖ్యమైన సిమ్టమ్ ఇందులో యూరిన్ ధార స్పీడ్ అనేది తగ్గడం. 2వ సిమ్టము మాటిమాటికి యూరిన్కి వెళ్లాల్సి రావడం. 3వది మూత్రం వెళ్ళేటప్పుడు నొప్పి బాధ ఉండడం. 4వది మూత్రంలో కొంత బ్లడ్ అనేది కనబడడం. ఈ 4 లక్షణాల ద్వారా మనము ఈ మూత్రనాళంలో అడ్డు అనేదాన్ని స్ట్రక్చర్ని సస్పెక్ట్ చేస్తామండి. ఈ మూత్రనాళం ద్వారానే స్పర్మ్ అంటే సీమెన్ కూడా మగవారిలో బయటకు వస్తుంది ఆఫ్టర్ సెక్షువల్ ఇంటర్కోర్స్. సో ఆ స్పర్మ్ వచ్చే దారి కూడా అడ్డు ఏర్పడడం వల్ల పిల్లలు కూడా కలగకపోయే అవకాశం కొంతమందిలో చూస్తాం. 3వది ఈ మూత్రనాళంలో అడ్డు కంప్లీట్గా ఎక్కువ అయినప్పుడు దారి అనేది సైడ్స్కి వెళ్ళి ఫిస్టులాస్ ఫామ్ అవడం. అంటే చర్మం మీద ఏదో ఒక భాగంలో మూత్రం ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూస్గా యూరిన్ అనేది లీక్ అవ్వడం అనేది యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము. అలాంటిది కూడా జరగచ్చు. ఈ మూత్రనాళంలో అడ్డుకి ముఖ్యమైన ఇంపార్టెంట్ పరీక్ష అండి రెట్రోగ్రేడ్ యూరెథ్రోగ్రామ్ అంటామండి. రెట్రోగ్రేడ్ యూరెథ్రోగ్రామ్ అంటే మనం మూత్రం పోసుకునే పురుషాంగం చివరన ఒక కెమికల్ మందుని ఎక్కించి అందులో ఎక్స్రే ద్వారా చూస్తామండి. సో దీన్ని రెట్రోగ్రేడ్ యూరెథ్రోగ్రామ్ అంటాము. ఇందులో మూత్రనాళం నిర్మాణం ఎక్కడ అడ్డు ఉంది, స్ట్రక్చర్ ఎక్కడ ఉంది అనే విషయం పూర్తిగా అవగాహన అవుతుంది. ఇది ఒక పరీక్ష. 2వ పరీక్ష
సిస్టోస్కోపీ అంటాం. యూరెథ్రోసిస్టోస్కోపీ అంటే మనము ఒక వీడియో స్కోప్ ద్వారా మూత్రనాళంలోంచి స్కోప్ పంపించి అది దారి ఎక్కడ అడ్డు ఉందనే దాన్ని కూడా మనం అంచనా వేయొచ్చు. మూడవ టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా కూడా ప్రత్యేకమైన ఒక పరికరం ద్వారా మూత్రనాళంలో అడ్డుని, ఆ స్ట్రక్చర్ తీవ్రత అంటే మూత్రనాళంలో గోడ ఉంటుంది, ఆ గోడలో ఎంత లోతు వరకు ఆ మూత్రనాళం అడ్డు ఉంది అనే విషయాన్ని కూడా పూర్తిగా మనం అల్ట్రాసౌండ్ ఆఫ్ ది యూరెథ్రా ద్వారా కూడా అంచనా వేయవచ్చు. ఈ 3 టెస్టుల ద్వారా మనము మూత్రనాళంలో స్ట్రక్చర్ ఎక్కడ ఉంది, ఎంత దూరం ఉంది, అది ఏ స్థాయి తీవ్రత ఎంత ఉంది అనేది తెలుస్తుందండి. దీని ద్వారానే మనము దీనికి ట్రీట్మెంట్ అంటే ఏదైతే మనం ఆపరేషన్ చేయాలో ఆ ఆపరేషన్లో వివిధ రకాలు ఉంటాయండి. సో అవి నిర్ధారణ అవుతాయి అన్నమాట. ఈ స్ట్రక్చర్ ఆఫ్ యురెథ్రాలో మూత్రధార తగ్గిపోతుంది. మూత్రం పోయటం బాధాపూరితంగా ఉంటుంది. మూత్రంలో 2 ధారలు కనిపిస్తాయి. మూత్రం చుక్కలు చుక్కలుగా వస్తుంది. ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. మూత్ర ఇన్ఫెక్షన్లు కనిపించవచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మూత్రం పూర్తిగా బయటకు రాకపోవటం వల్ల మూత్రాశయంలో మిగిలిపోయిన మూత్రం అలాగే నిల్వ ఉండిపోతే అది ఇన్ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంది. దీనివల్ల కిడ్నీలు, మూత్రాశయం, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్లు తరచుగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మూత్ర మార్గంలో కూడా వాపు వచ్చే ప్రమాదం ఉంది. అరుదుగా ఈ సమస్య మూత్రమార్గ క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉంది. మూత్రనాళంలో అడ్డు అనేది స్ట్రక్చరల్ డిసీజ్ అండి. అంటే ఒక నిర్మాణంలో బాడీలో ఒక పార్ట్లో స్ట్రక్చర్ నార్మల్గా వెళ్లాల్సిన ట్యూబ్ అనే దానికి అడ్డు ఉండడం అన్నమాట. సో అది బై డిఫాల్ట్ ఇట్ ఈజ్ ఓన్లీ ఆపరేషన్. అంటే ఓన్లీ ఆపరేషన్ మాత్రమే దీనికి జవాబు అన్నమాట. ఆపరేషన్లో 2 రకాలు ఉన్నాయండి బ్రాడ్గా తీసుకుంటే. ఒకటి ఎండోస్కోపిక్ ఆర్ సిస్టోస్కోపిక్ ఆపరేషన్. అంటే మూత్రనాళంలోంచి మనం వీడియో స్కోప్ ద్వారా లోపలికి వెళ్ళి ఆ మూత్రనాళంలో అడ్డుని ఎయిదర్ నైఫ్ ద్వారా కానీ లేదంటే లేజర్ ద్వారా కానీ కట్ చేసి మూత్రనాళాన్ని ఓపెన్ చేస్తాము. ఈ ఆపరేషన్ పేరుని ఆప్టికల్ యూరెథ్రాటమీ ఆర్ విజువల్ ఇంటర్నల్ యూరెథ్రాటమీ అంటాము. ఇది చిన్న స్ట్రక్చర్స్లో మొదటిసారి స్ట్రక్చర్ వచ్చిన వాళ్ళల్లో, స్ట్రక్చర్ లోతుగా లేని వాళ్ళల్లో, స్ట్రక్చర్ సాధారణంగా హీల్ అయ్యే లక్షణాలు ఉన్న వాళ్ళల్లో ఈ ఆపరేషన్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. చాలా మైనర్ ఆపరేషను. పొట్ట మీద కానీ, మూత్రనాళం దగ్గర కానీ, చర్మం మీద కానీ, కోత కానీ, కుట్టు కానీ ఉండదు. ఇది ది బెస్ట్ అండ్ సింపుల్ ఆపరేషన్ ఫర్ స్ట్రక్చర్ యూరెథ్రా అండి. ఇంకా రెండో రకమైన ఆపరేషన్ ఏంటంటే ఓపెన్ ఆపరేషన్. అంటే మూత్రనాళంలో ఎక్కువ దూరం కనుక మూసుకుపోవడం కానీ, లేదు అంటే ఆల్రెడీ 1-2 సార్లు సిస్టోస్కోపీ ఆప్టికల్ యూరెథ్రాటమీ జరిగిన వాళ్ళకి కానీ, మూత్రనాళంలో అడ్డు ఎక్కువ దూరం ఉండి కండ పూర్తిగా పాడైన వాళ్ళకి కానీ, కొంతమందిలో బెలనైటిస్ జీరోటికా ఆబ్లిట్రాన్స్ అంటాము, లైకెన్ స్క్లీరోసస్, తెల్లటి మచ్చ లాంటిది పురుషాంగం మీద చూస్తాం. అలాంటి మచ్చ ఉన్న వాళ్ళకి కానీ ఈ ఓపెన్ ఆపరేషన్ అనేది చేయాల్సిన అవసరం వస్తుంది. ఈ ఓపెన్ ఆపరేషన్లో అక్కడ కండ పాడైపోయింది కాబట్టి మనం వేరే చోట నుంచి కొంత కండని తీసుకొచ్చి అక్కడ మనము ఒక ప్లాస్టిక్ ఆపరేషన్ ద్వారా, లైక్ ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ ద్వారా మనము యూరెథ్రోప్లాస్టీ అనే సర్జరీ చేస్తాం. ఆ కండని సాధారణంగా నోటి లోపల బుగ్గ నుంచి కానీ, సైడ్ బుగ్గ నుంచి కానీ, పెదమ నుంచి కానీ తీసుకుంటాం. దీన్ని బక్కల్ మ్యూకోజల్ గ్రాఫ్ట్ అంటాము. అక్కడ నుంచి కండ తీసుకొని ఈ మూత్రనాళం ఎక్కడైతే పాడైందో ఆ భాగంలో దాన్ని అమర్చి ఆ మూత్రనాళాన్ని నార్మల్గా వెడల్పుగా చేసి మూత్రము స్మూత్గా వచ్చేలాగా చేస్తాము. ఈ ఆపరేషన్ పేరు బక్కల్ మ్యూకోజల్ గ్రాఫ్ట్ యూరెథ్రోప్లాస్టీ అంటాము. ఈ ఆపరేషన్కి సక్సెస్ రేట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆపరేషన్స్ అన్నిటిలో కూడా హయ్యెస్ట్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఈ ఆపరేషన్కి వ్యాధి అనేది పూర్తిగా తిరగబెట్టకుండా, నాళం మళ్ళీ మూసుకుపోకుండా ఉండే అవకాశాలు ఈ BMG బక్కల్ మ్యూకోజల్ గ్రాఫ్ట్ యూరెథ్రోప్లాస్టీలో అధికంగా, సక్సెస్ రేట్ అనేది అధికంగా ఉంటుంది. యుక్త వయసులో మూత్రం పోయటంలో ఇబ్బందులు కనిపించాయంటే దానికి కారణం మూత్ర మార్గం సన్నబడిపోయిందేమోనని అనుమానించాలి.
ఒకవేళ ఆ సమస్య గనక ఉంటే దానికి మందులు వాడటం గాని లేదా మూత్ర మార్గాన్ని వెడల్పు చేయటం గాని లేదంటే సర్జరీ చేసి దానిని సరిచేయటం గాని చేస్తారు. ఏ కారణంగానైనా కాలేయం దెబ్బతినిపోతే మొత్తంగా మన ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుంది. అయితే కాలేయాన్ని దెబ్బతీసే సిరోసిస్ వంటి సమస్యల్ని ఇవాళ చాలా మందిలో ముదిరిపోయాకే బయటపడుతున్నాయి. ఇలాంటి దశలో సిరోసిస్కు చికిత్స చేయడం కూడా కష్టంగా ఉంటుంది. అయితే ఫైబ్రోస్కాన్ పరీక్ష సాయంతో లివర్లో సిరోసిస్ వంటి సమస్యలను చాలా వరకు ముందుగానే గుర్తించవచ్చని చెబుతున్నారు నిపుణులు. కాలేయాన్ని అణువణువు శోధించి సిరోసిస్ తాలూకు గుట్టుమట్టును సులువుగా బయటపెట్టే ఫైబ్రోస్కాన్ పరీక్ష గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫైబ్రోస్కాన్ ఏంటంటే ఇది కొత్త ఈ మధ్య లాస్ట్ 2-3 ఇయర్స్లో వచ్చినటువంటి మిషన్ అనమాట. సో ఇది అల్ట్రాసౌండ్ కన్నా కొంచెం డిఫరెంట్ అనమాట. ఇది చాలా చిన్న మిషన్. సో ఇది ఈజీగా మన యొక్క లివర్లో ఎగ్జాక్ట్గా ఎంత శాతం ఫ్యాట్ ఉంటుంది, ఎంత శాతం స్టిఫ్నెస్ ఉంటుంది అంటే దాని మీద ఫైబ్రోసిస్ అంటాం అనమాట. అది ఈజీగా మనం అసెస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో మనం ఫైబ్రోసిస్ కానీ సిరోసిస్ గల కారణాలు చూస్తే మనం మామూలుగా మన ఇండియన్ సెట్టింగ్స్లో మోస్ట్ కామన్ కాజ్ వచ్చి ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్, చాలా ఎక్కువగా లావుగా ఉండే వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్కహాల్, నెక్స్ట్ వచ్చేసరికి హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఒక్కొక్క డిసీజ్ని బట్టి కూడా ఈ యొక్క ఫైబ్రోస్కాన్ వాల్యూస్ డిఫరెంట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క వాల్యూని బట్టి కూడా మనం చెప్పగలం ఈయన ఈ స్టేజ్లో ఉన్నారు అంటే. ఏదైతే ఇటియాలజీ అంటామో దానికి తగ్గట్టు కూడా ఈ ఫైబ్రోసిస్ వాల్యూస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంటాయి. సో ఈ ఫైబ్రోస్కాన్ చేయడం వల్ల మనం ప్రతి ఒక్క లివర్ ప్రాబ్లం ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఈజీగా మనం కనుక్కోగలం. ఒక వ్యక్తి ఆల్కహాల్ తీసుకుంటున్నారు, అతను ఫ్యాటీ లివర్ స్టేజ్ నుంచి ఫైబ్రోసిస్ స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఆల్కహాల్ ఆయన కంప్లీట్గా ఆపేయమని చెప్తే ఆయనకు ఈ సివియారిటీ తెలిసిపోద్ది, అయ్యో ఈ స్టేజ్లో ఉన్నానా నేను అని ఆయనకు మనం చెప్పినప్పుడు అతను ఆల్కహాల్ మానేస్తే ఈ ఫైబ్రోసిస్ నుండి ఈజీగా నార్మల్గా విత్-ఇన్ 1 ఇయర్లో నార్మల్ అయిపోతారు. అట్ ద సేమ్ టైం హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ స్టేజింగ్ బట్టి మనం మెడికేషన్ స్టార్ట్ చేస్తే కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ ఫైబ్రోసిస్ నుంచి సిరోసిస్ దాటిపోయారంటే ఏమీ చేయలేము. పొద్దున్న లేవగానే గుక్కెడు కాఫీ గొంతులోకి దిగందే మనలో చాలా మందికి రోజు మొదలవదు. ఇవాళ ఎక్కువ మంది బ్లాక్ కాఫీ తాగడానికి ఇష్టపడుతున్నారు. బ్లాక్ కాఫీ తాగటం వల్ల ఉత్సాహంతో పాటు బరువు తగ్గటం వంటి అదనపు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతున్నారు. అయితే నిజానికి బ్లాక్ కాఫీతో మంచి చెడు రెండూ ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. బ్లాక్ కాఫీతో వనుగూరే మంచి చెడుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మందికి ఉదయం వేళ కాఫీ తాగనిదే రోజు మొదలవదు. వేడివేడి కాఫీ గొంతులోకి దిగుతుంటే ఆ మజానే వేరు. వెంటనే ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. అప్పటిదాకా ఉన్న నిస్సత్తువ మటుమాయమైపోతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇదంతా కాఫీలోని కెఫీన్ మహాత్మ్యమే. కాఫీలో కూడా చాలా రకాలే ఉన్నాయి. వాటిలో బ్లాక్ కాఫీ కూడా ఒకటి. మనలో కొంతమంది బ్లాక్ కాఫీని తాగేందుకు బాగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే వరుసగా బ్లాక్ కాఫీ తాగితే శరీరంలో కొన్ని ఊహించని మార్పులు తలెత్తుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మంచి చేస్తే మరికొన్ని చెడు ప్రభావాల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. బ్లాక్ కాఫీలో అధిక మొత్తంలో ఉండే కెఫీన్ కారణంగా శరీరంలో డోపమైన్, నార్ ఎపినెఫ్రిన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా మెదడు పనితీరు ఇనుమడిస్తుంది. కెఫిన్తో ఎడ్రినలిన్ హార్మోన్ స్థాయి కూడా పెరుగుతుంది. ఫలితంగా శరీరం అధిక శ్రమను తట్టుకునే విధంగా సమాయత్తమవుతుంది. జీర్ణక్రియలు కూడా 3 నుంచి 11% మేర వేగవంతమవుతాయి. దీంతో శరీరంలోని కొవ్వులు మరింత వేగంగా కరిగి బరువు తగ్గుతారు. బ్లాక్ కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల ఒంట్లో వాపు తగ్గి కణజాలం ఆరోగ్యం మెరుగవుతుంది. అయితే బ్లాక్ కాఫీతో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉండే అవకాశం ఉంది. కెఫీన్ అడినోసిన్కు అడ్డంకిగా మారుతుంది. దీంతో జీవగడియారం తీరులో మార్పులు వచ్చి రాత్రిపూట నిద్ర తగ్గే అవకాశం ఉంటుంది. అతిగా బ్లాక్ కాఫీ తాగుతున్నప్పుడు కొందరిలో అసౌకర్యం, చికాకు పెరుగుతుంది. పరగడుపున కాఫీ తాగే వారిలో కొందరు యాసిడ్ రిఫ్లెక్స్ బారిన పడుతూ ఉంటారు. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా మొదలవుతూ ఉంటాయి. కాబట్టి కాఫీ, ముఖ్యంగా బ్లాక్ కాఫీ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. అనారోగ్యాల బారిన పడకుండా కెఫీన్ ప్రయోజనాలను పొందేందుకు కాఫీని మితంగా తీసుకోవటమే మేలు. ముఖ్యంగా పరగడుపున కాఫీకి కాస్త దూరంగా ఉండటం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్టోనియా అంటే ఏంటి? ఏదైనా ఒక మూమెంట్ కావాలి, నా చెయ్యి ఇలా వెళ్ళాలి, ఈ కండలు కంట్రాక్ట్ అవ్వాలి అంటే ఈ కండలు గట్టిగా పనిచేయాలి. ఇటువైపు వస్తుంది కదా, ఆటోమేటిక్గా వెనక భాగంలో ఉన్న కండలు పూర్తిగా రిలాక్స్ అయిపోవాలి, అవి వదిలేయాలి, ఇటువైపు కండ గట్టిగా పనిచేయాలి. అలా చేసినప్పుడే మనకి ఒక మూమెంట్ సాధ్యపడుతుంది. అలా కాకుండా ఈ కండ కంట్రాక్ట్ అయింది, ఒకవైపు గట్టిగా పనిచేస్తున్నాయి, దాని ఆపోజిట్ సైడ్ కూడా బాగా గట్టిగా పనిచేస్తున్నాయి, రెండు ఒకటేసారి పనిచేస్తున్నాయి అన్నప్పుడు అబ్నార్మల్గా ట్విస్ట్ అయిపోతుంది. ఆ ట్విస్ట్ అయిపోతున్న మూమెంట్నే మనం డిస్టోనియా అంటాం. డిస్టోనియా లక్షణాలు ఎలా ఉంటాయి? లక్షణాలు ఏమేమి కనబడతాయి అంటే ఏ భాగం ఇన్వాల్వ్ అవుతుందో ఆ భాగానికి సంబంధించిన లక్షణాలు కనబడతాయి. అబ్నార్మల్గా పోస్చరే మారిపోతుంది. కొంతమందికి అసలు తేడా వస్తుందని కూడా తెలియదు. ఎవరో ఒకరు చూసి చెప్తారు, అమ్మ మీరు పేపర్ చదువుతున్నప్పుడు అబ్నార్మల్గా చూస్తున్నారు. సో ఇలా అబ్నార్మల్ పోస్చర్ వస్తుంది అనేది పక్కన వాళ్ళు చూసి చెప్పేది కొన్నిసార్లు. కొంతమందికి ఆ తేడాతో పాటు ఆ ట్విస్టింగ్ మూమెంట్తో పాటు నొప్పి ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది. సో అలాంటి కేసులో వాళ్ళే వస్తారు. వీటితో పాటు ఇంకేమైనా డిస్టోనియాతో పాటు ఇంకేమైనా ఉండొచ్చా అంటే డిస్టోనియాతో పాటు కొన్నిసార్లు ట్రెమర్ ఉండొచ్చు. ట్రెమర్ అని చెప్పడానికి లేదు, దీన్ని డిస్టోనిక్ ట్రెమర్ అంటాము. మామూలు ట్రెమర్కి డిస్టోనిక్ ట్రెమర్కి తేడాలు ఉంటాయి, రకరకాల తేడాలు చెప్తాం. ట్రెమర్ కొంచెం జర్కీగా ఉంటుంది, రిథమిక్గా ఉండదు, ప్లస్ కొన్ని పాయింట్స్లో ఎక్కువ ఉంటుంది, కొన్ని పాయింట్స్లో తక్కువ ఉంటుంది. ఇలా రకరకాల ఫీచర్స్తో ఇది డిస్టోనిక్ ట్రెమర్ అని నిర్ధారించుతాం. డిస్టోనియాతో పాటు జన్యుపరంగా సంక్రమిస్తున్న డిస్టోనియాలతో పాటు మయోక్లోనస్ అంటే సడన్గా ఝట్కాలు అలాంటివి కూడా యాడ్ అవ్వచ్చు. జబ్బుని బట్టి రకరకాల అడిషన్స్ ఉంటాయి. డిస్టోనియాతో పాటు వేరే ఫీచర్స్ కూడా చూస్తూ పోతాం. కొన్ని కేసెస్లో ఫిట్స్ కూడా చూస్తాం, కొన్ని కేసెస్లో మతి స్థిమితం లేకపోవడం కూడా చూస్తాం. డిస్టోనియా ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? జన్యుపరంగా ఈ డిస్టోనియాస్ రావచ్చు. యూజువల్గా జన్యులో తేడా ఉన్న డిస్టోనియాస్ ఫస్ట్ 25 సంవత్సరాల లోపలే కనబడతా ఉంటాయి. కొన్ని కారణాలు అంటే విల్సన్స్ డిసీజ్ లాంటివి కావచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్ కానీ, బిడ్డ పుట్టినప్పుడు తేడాలు రావడం, జాండీస్ రావడం ఇట్లాంటివి కానీ ఏవి కనపడకుండా కూడా కారణమే తెలియకుండా కూడా చిన్న డిస్టోనియాస్ కనపడుతూ ఉంటాయి. ఈ రెండు కాకుండా 2 ఆటోఇమ్యూన్ డిసీజెస్లో కూడా డిస్టోనియా కనబడుతుంది. డిస్టోనియాను ఎలా నిర్ధారించుకుంటారు? క్లినికల్గా మాకెప్పుడు పేషెంట్ని ఎగ్జామిన్ చేయడమే నెంబర్ 1. బ్రెయిన్లో డిస్టోనియాకి ఏ భాగంలో తేడా వస్తుంది, కంట్రోల్ ఎక్కడ ఉంటుంది అంటే బేసల్ గ్యాంగ్లియాలో ఇన్ఫెక్షన్, ట్యూమరో, గడ్డో, లేకపోతే విల్సన్స్కి సంబంధించిన చేంజెస్, స్ట్రోక్స్, బ్లీడ్స్, క్లాట్స్, ఎంఎస్కి సంబంధించిన ప్లాక్స్ అంటే ఈ పొర కరిగిపోవడం వల్ల చిన్న వాపులు వస్తాయి, అవి ఇలాంటివి ఏమైనా ఆటోఇమ్యూన్ ఎన్కెఫలైటిస్లో ఏమైనా ఈ బేసల్ గ్యాంగ్లియా ఇన్వాల్వ్ అవుతుంది, ఇవన్నీ చూసుకోవడానికి మాకు ఎంఆర్ఐ కావాలి. ఎంఆర్ఐ చేసిన తర్వాత ఎంఆర్ఐ క్లియర్, ఆ చేంజెస్ ఏవీ లేవు, అండ్ పేషెంట్ 25 years లోపల ఉన్నాడు, జనరలైజ్డ్ డిస్టోనియా వస్తుంది, లేకపోతే ఇట్ స్టార్టెడ్ ఇన్ వన్ ప్లేస్, ఒక చోట స్టార్ట్ అయింది, ఒకలాగా స్టార్ట్ అయింది, దాని తర్వాత పొక్కుతూ వెళ్ళిపోయింది. ఈ ప్రోగ్రెషన్ని బట్టి కూడా కొన్నిసార్లు మేము డైరెక్ట్గా జెనెటిక్ శాంపుల్ కూడా తీసుకుంటాం. ఎంఆర్ఐ అయిపోయిన వెంటనే బ్లడ్ నుంచి జెనెటిక్ శాంపుల్స్ తీసుకొని బ్లడ్ నుంచే చూస్తాం జీన్స్ ఏవి పాజిటివ్ ఉన్నాయి, ఏవి పాజిటివ్ ఉంటే ఎలా ఉండొచ్చు, అసోసియేషన్స్ అంటే డిస్టోనియా కాకుండా ఈ జబ్బులో ఇంకేమైనా రావచ్చా అనేది డైరెక్ట్గా జెనెటిక్ అనాలిసిస్ కూడా తీసేసుకుంటాం. కొన్ని కేసెస్లో బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ బేసల్ గ్యాంగ్లియా ఏరియాలో తెల్లగా కనబడిపోతా ఉంది, ఎందుకు తెల్లగా ఉంది అనేది తెలీదు, ఆ వాపు ఎందుకు వస్తుంది అనేది తెలీదు. వాటికి సంబంధించి బ్లడ్లో యాంటీబాడీస్ తీసుకుంటాం, లేకపోతే కొన్ని కాపర్ లెవెల్స్ అనో లేకపోతే హెవీ మెటల్ స్క్రీన్ కొన్ని కేసెస్లో తీసుకుంటాం. హెవీ మెటల్స్ అంటే బ్రెయిన్ ఒకటే కాదు, మిగతా ఏరియాస్ అన్నీ ఇన్వాల్వ్ అవుతూ పోతాయి. వాటికి సంబంధించిన చేంజెస్ బట్టి, అవసరాన్ని బట్టి హెవీ మెటల్ స్క్రీన్ తీసుకోవచ్చు. ఇలా కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ ప్యానల్, పారానియోప్లాస్టిక్ ప్యానల్, ఇవి ప్రోటీన్స్ అన్నమాట, బ్లడ్లో ఉండే ప్రోటీన్స్, ఇవి తీసుకోవాల్సి రావచ్చు. డిస్టోనియాకు చికిత్స ఎలా ఉంటుంది? స్టార్టింగ్ కొంచెం డిస్టోనియాతో స్టార్ట్ అయింది, జబ్బు ట్రీట్మెంట్ విల్సన్స్ ట్రీట్మెంట్తో స్టార్ట్ అవుతుంది. జబ్బుని బట్టి ట్రీట్మెంట్, అలా కాదు ఆటోఇమ్యూన్ ఎన్కెఫలైటిస్ ఉన్నది అంటే జబ్బు ట్రీట్మెంట్. సో కారణం ఏంటో ఆ కారణానికి ట్రీట్మెంట్ ఇస్తాం. దాంతోపాటు ఈ అబ్నార్మల్గా కండలు కంట్రాక్ట్ అవ్వకుండా కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే కండల్ని కొంచెం రిలాక్స్ చేయడానికి మందులు ఉంటాయి, ఆ మందులు ఇస్తాం. బొటాక్స్ ఇంజెక్షన్లతో డిస్టోనియా నయమవుతుందా? కొన్ని కేసెస్లో చాలా సివియర్గా ఉంది, ముందు ఆ ట్రీట్మెంట్ అంతా పనిచేసే కంటే ముందు
పేషెంట్కి రిలీఫ్ రావాలి, కూర్చోలేకపోతున్నాడు, నించోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. అలాంటి కేసెస్లో బొటాక్స్ ఇస్తాం. కొన్ని కేసెస్కి మాత్రం బొటాక్స్ తప్ప అసలు వేరే ఆప్షనే ఉండదు. ఈ ఇంజెక్షన్ ఒక్కసారి ఇస్తే సరిపోతుందా, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇంతేనా అంటే ఒక్కసారి ఇస్తే సరిపోదు. కండలోకి ఇస్తున్నాము, కండలో కొన్ని రోజులు, నెలలు మందు ఉంటుంది. ఆ నెలలు అయిపోయిన తర్వాత కండ నుంచి మందు బయటకు వచ్చేసి వాష్అవుట్ అయిపోతుంది. సో కండ నుంచి వాష్అవుట్ అయిపోతుంది, కండలో మందు తగ్గిపోతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు మళ్ళీ అదే సిమ్టమ్ కనబడుతూ పోతుంది. అప్పుడు మళ్ళీ సెకండ్ ఇంజెక్షన్ వేసుకోవాలి. యూజువల్లీ అరౌండ్ 3 to 4 months సెకండ్ ఇంజెక్షన్ రిపీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు చిన్న చిట్కా మీకోసం. అజీర్తి, ఎసిడిటీ, మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్రను శుభ్రంగా కడిగి 1 కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉంచండి. ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగడాన్ని అలవాటు చేసుకోండి. అజీర్తి, ఎసిడిటీ, మలబద్ధకం క్రమంగా తగ్గుముఖం పడతాయి.